నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, యాత్రకి సంబంధించి ఒక్కసారి డీటెయిల్స్. తప్పకుండా. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఏంటి? చాలా కాల్స్ అయితే వస్తున్నాయి ఫర్ షూర్. సో ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం, ఏం చేయబోతున్నాం ఇత్యాది విషయాలు ఒక్కసారి. మనం మే 25వ తారీఖు స్టార్ట్ అవుతాం పొద్దున్నే ఇక్కడి నుంచి. అక్కడ గాణగాపురం మనకి 5 hours జర్నీ ఉంటుంది. మధ్యలో ఏదైనా బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినా మనము 5 hours లో వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిన వెంటనే మధ్యాహ్నం మనము లంచ్ చేసేసుకొని భిక్ష కూడా ఏర్పాటు చేయాలి అని ఉంది. ఎంతమంది వస్తే గనక అంతకుమంది మనం భిక్షావందనం ఇవ్వాలి స్వామికి అని సంకల్పం అన్నమాట. కాబట్టి మార్నింగ్ ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం 5ంటికి బయలుదేరిపోతే గనక 10ంటికల్లా అక్కడ ఉంటాం. 5 అనుకుంటే కనీసం 7 కైనా స్టార్ట్ అవుతాం. 6 అలా అనుకుంటే ఇలా స్టార్ట్ అవుతాం. అంటే వేరే ఊర్ల నుంచి కొంతమంది బుకింగ్స్ అయితే అయ్యాయి. విజయవాడ నుంచి ప్రత్యేకంగా అయ్యింది. రాజమండ్రి నుంచి రావాలి అని అనుకుంటున్నారు. సో వాళ్ళు ముందు రోజే వచ్చేస్తే బెటర్ కదా. ముందు రోజే వచ్చేస్తే బెటర్. అయితే భిక్షావందనం నెక్స్ట్ డే కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే కూడా టైం ఉంటుంది. అయితే మనం అక్కడ వెళ్ళిపోయిన వెంటనే ముందు దర్శనం చేసేసుకుంటే స్వామిది గనక స్వామిని దర్శనం చేసేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి ఒక 1 hour రెస్ట్ తీసేసుకొని తర్వాత గురుచరిత్ర పారాయణం చేసుకొని ఆ రోజు సాయంత్రం వెళ్దాం సంగమం దగ్గరికి అని నాకు. సంగమం దగ్గర అశ్వత్థ వృక్షం ఉంటుంది. అక్కడ స్వామి అక్కడ కూర్చొని తపస్సు చేసుకునేవారట. కాబట్టి అక్కడికి వెళ్ళి మనం అక్కడ అశ్వత్థ వృక్షానికి మనం చక్కగా ప్రదక్షిణలు చేసుకొని ఒక అధ్యాయము, సిద్ధమంగళ స్తోత్రము, లేకపోతే నరసింహ సరస్వతి స్వామి వారి అష్టకము ఏదైనా సరే మనకు మనసుకి నచ్చింది చదువుకొని అక్కడ గురుచరిత్ర అందరూ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది బుక్. ఎవరికి వాళ్ళు ఒక అధ్యాయం, మీకు ఏ అధ్యాయం కళ్ళు మూసుకొని ఇట్లా ఓపెన్ చేయగానే ఏ అధ్యాయం వస్తే ఆ అధ్యాయం అక్కడ చదువుకోవడము అనేది చాలా మంచిది అనమాట. అక్కడ చదువుకొని సాయంత్రం మళ్ళీ ఇంకొకసారి స్వామిది మనకి పల్లకి ఉత్సవం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం చేస్తారనమాట. ఆ పల్లకి ఉత్సవాన్ని చక్కగా చూసేసుకొని మళ్ళీ నెక్స్ట్ సండే రోజు మార్నింగ్ గుడికి వెళ్ళి నరసింహ సరస్వతి స్వామి వారు ఎప్పుడు కూడా రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టపడేవారట. కాబట్టి రుద్రాభిషేకం అక్కడ గుళ్ళో చేయించేసుకొని మళ్ళీ మధ్యాహ్నంకి మనం భిక్షావందనానికి రెడీ అయిపోతే అట్నుంచి మనం కల్లేశ్వరి గుడికి కూడా వెళ్ళి అక్కడ కూడా స్వామిని దర్శించేసుకుంటే మనకి యాత్ర సంపూర్ణం అవుతుంది అనమాట. నరసింహ సరస్వతి స్వామి ఉన్న గుడిని నిర్గుణ మఠము అని అంటారు. అలాగే సంగమ దర్శనం, అలాగే కల్లేశ్వరి కూడా గనక మనం దర్శిస్తే యాత్ర పూర్తవుతుంది అనమాట. మనకి చక్కగా అలా చేసుకుందాం అనేది ఉంది. రైట్. అయితే ఈ భిక్ష సంబంధించి మీరే ఏర్పాటు చేస్తారు కదా, వాళ్ళు మన యాత్రికులు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే దూరం నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వాళ్ళు ఏమైనా రెడీ చేసుకుంటారు. ఏమైనా పళ్ళు అవి వాళ్ళ ఇష్టం. పళ్ళు అవి అక్కడ అరటి పళ్ళు, మామిడి పళ్ళు అన్ని దొరుకుతాయి. అన్ని పళ్ళు కాదు కానీ అరటి పళ్ళు ఎక్కువగా దొరుకుతాయి. లేదంటే మామిడి పళ్ళు ఏమైనా ఆర్డర్ చేస్తే ఏమైనా దొరుకుతాయేమో తెలీదు. ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళైతే ప్రత్యేకించి అక్కడి నుంచి తీసుకొని రావచ్చు కదా, కర్ణాటకలో ఉండవు కాబట్టి ఇంకా ఇష్టంగా తీసుకుంటారు. అవును, తెచ్చుకోవచ్చు. అయితే పెరుగన్నం కానీ దద్దోజనం కానివ్వండి, లేకపోతే పులిహోర చల్లగా ఉంటుంది కాబట్టి దద్దోజనం ఏర్పాటు చేద్దామని ఉంది నాకు భిక్షకి. లేదంటే పులిహోర అయినా సరే. అయితే ఈ యాత్రికుల చేత మీరు ఇప్పిస్తారు భిక్షావందనం. కనీసం ఒక 2 కన్నా ఒక్కొక్కళ్ళు 2-3 ఇస్తే మనం భిక్షావందనం స్వామికి సమర్పించుకున్నాము అనేది మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతత అనిపిస్తుంది. అలాగే మన గ్రూప్ నుంచి అనుకో, ఇంకా మన గ్రూప్ నుంచి కూడా స్వామికి భిక్షావందనం చేసుకున్నాము అనేది చాలా మెమరబుల్ మూమెంట్ గా ఉంటుంది అనమాట. ఎందుకనంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ స్వామి దగ్గర భిక్ష తీసుకోవడం ఒకటే. మొన్న నేను వెళ్ళినప్పుడు 5 దగ్గర తీసుకున్నాను భిక్ష. అలా అనుకోకుండా 5 దగ్గర తీసుకోగలిగాను నేను ఆ రోజు. అలా మనం అలా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. కరెక్ట్ గా మనం 10 నిమిషాలు తక్కువ 12ంటికి నుంచి 11:45 నుంచి అక్కడ ఆకులు అమ్ముతూ ఉంటారనమాట. అక్కడ ఆకులు తీసేసుకొని కరెక్ట్ గా 12ంటికి మనకి ఎక్కడికి దొరికితే అక్కడ మనం భిక్ష తీసుకొని పక్కకు రిజర్వ్ చేసుకొని పెట్టుకొని మనం తినకుండా, అలాగే స్వామికి కూడా మనం భిక్షావందనం సమర్పిస్తే
చాలా మంచిది. అక్కడ సతీ ఘాట్ దగ్గర మనం భిక్షావందనం చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది అక్కడ ఎలాగో మీరు ఉంటారు కాబట్టి వివరిస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక జస్ట్ మన గ్రూప్ వాళ్ళతోటి మీరే చేయిస్తారు. అవును, అలానే చేయిస్తారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అని నాకు ఫీలింగ్ అనమాట. అలాగే కుదిరితే గనక ప్లాన్ చేద్దాం, హోమం కూడా ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను. భిక్షావందనం అయిపోయిన తర్వాత సాయంత్రం మనం 4కి 5కి వచ్చి హోమం చేసుకొని అక్కడి నుంచి మనం కల్లేశ్వర్కి వెళ్ళొచ్చు. హోమం ఎంత వరకు మనం చేయగలుగుతాం అనేది ప్లాన్ చేసుకోవాలి. రిటర్న్ జర్నీ ఉంటుంది కాబట్టి సాటర్డే రోజు గనక మనం ఊరికి స్వామి దర్శనం చేసుకొని ఇమీడియట్ గా మనం వెళ్ళిపోతే 4కి హోమం చేసుకొని ఒక 2 గంటల్లో హోమం కంప్లీట్ అయిపోతుంది. 6కి మనం అప్పుడు సంగమం దగ్గరికి పల్లకి సేవ రాత్రి, సాయంత్రం పల్లకి సేవ 8కి స్టార్ట్ అవుతుంది. మనం అందరం ఆ టైం కల్లా వెళ్ళి అక్కడ ఉండొచ్చు అనమాట. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని ఏసీలే ఉంటాయి కదా అక్క. ఏసీ బస్సు, ఏసీ రూమ్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ అప్పుడప్పుడు కరెంట్ పోతూ ఉంటుంది. చిన్న ఊరు కాబట్టి కొంచెం మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇక గుళ్ళో అటు ఇటు తిరిగినప్పుడు అంతా ఏమి మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి తెలియదు. అప్పుడు ఏం తెలీదు. అంత యాత్ర అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయామని అప్పుడు అనిపిస్తుంది. కానీ యాత్రలో ఉన్నప్పుడు మాత్రం అసలు అలసట అనేది ఉండదు మనకి. అక్కడ ఆ ఎనర్జీ అట్లా ఉంటుంది. అంత మొత్తం పాజిటివ్ ఎనర్జీ. నిర్గుణ మఠంలో కణంలో అంటే ప్రతి కణంలోనూ ఇక్కడ స్వామి ఉన్నారు కాబట్టి మీరు నీట్ గా ఉంచండి పరిసర ప్రాంతాలు అని చెప్పి రాశాడనమాట. అది మనకి అనుభవం అవుతుంది. స్వామి ఉన్నారు అక్కడ అని చెప్పేసి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎలా అయితే మనం అరుణాచలం వెళ్తే అన్ని ఎలా అయితే మర్చిపోతామో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అన్ని అలా మర్చిపోతాం అనమాట. ఏదైనా ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య కన్న తల్లికి తండ్రికి ఎంత ఇదిగా అయితే చెప్పుకుంటామో కొన్ని సమస్యలు కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పలేం. పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, వాళ్ళ బాధ్యత వాళ్ళు తీర్చుకున్నారు, వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం అని అనిపిస్తుంటుంది. కానీ అలాంటి ఏ సమస్యలైనా కూడా స్వామికి చక్కగా విన్నవించుకోవచ్చు. ఇక్కడ సరైన పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది అనేది ఖచ్చితం. అది సో భోజనం ఏర్పాట్లు కానీ లేకపోతే అకామిడేషన్ కానీ ట్రావెల్ కానీ అన్ని మీరే చూసుకుంటారు? అన్ని నేనే చూసుకుంటాను. ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఇక్కడ వెళ్ళేటప్పుడు టిఫిన్స్ ప్యాక్ చేసేసుకుంటాం. ఎంతమంది ఉన్నారు అంటే అంతమందికి మనం టిఫిన్స్ ప్యాక్ చేసేస్తాము. అలాగే మధ్యాహ్నం అక్కడికి వెళ్ళేసరికి కూడా మనకి భోజనం రెడీగా ఉండేటట్టుగా ఇక్కడి నుంచే మనుషులను తీసుకెళ్దామని ఉంది. అయితే ముందు రోజే వాళ్ళని అక్కడ పంపించేసేయాలి. మనం ఇక్కడి నుంచి మనుషులను తీసుకొని వెళ్తే టిఫిన్స్ అంటే మనకి అరేంజ్ అయిపోతాయి. వాళ్ళే ఎవరో ఒకళ్ళు ఉంటారు, తెచ్చిస్తారు. కానీ మధ్యాహ్నం భోజనం మనతో పాటు వచ్చి వీళ్ళు అక్కడ వండడం కుదరదు కదా. కానీ ముందు రోజే వాళ్ళని పంపించేద్దామని అనుకుంటున్నాను. అక్కడ వాళ్ళు కూడా ఉన్నారు, చేస్తాం మేము అని అంటున్నారు. అయితే నేనేమనుకుంటున్నాను అంటే మనం మే 25 కదా వెళ్ళేది. ఒకసారి మే 15 కల్లా మనకి ఎంతమంది వస్తున్నారు అనేది క్లియర్ ఐడియా ఉంటుంది మనకి. అప్పుడు 15-16 తారీఖులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి అరేంజ్మెంట్ చూద్దాం అనేది ఉందన్నమాట నాకు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కదా, జనరల్ గా వాళ్ళ ఫుడ్ మనకి అంతగా కర్ణాటక ఫుడ్ అంత తొందరగా ఆక్రమణ చేసుకోలేదు. అదే నువ్వు మద్రాస్ అటువైపు వెళ్తే కనీసం సాంబార్ అన్నది బాగుంటుంది. అసలు మద్రాస్ ఫుడ్ చాలా బాగుంటుంది. కర్ణాటక బాగుంటదని కాదు, అది మన స్టైల్ కాదు, మన డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలం కదా, ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది సరిగ్గా తినకపోతే. సో తృప్తిగా భోజనం ఉంటే అది వేరు కదా. కాన్సన్ట్రేషన్ ఫుడ్ మీద ఉంటే వేస్ట్ అవుతుంది యాత్రకు వచ్చి కూడా. సో మనమే తీసుకెళ్ళి బాధపడకూడదు అని చెప్పి, అంతకు మించి ఇంకేం లేదు. రైట్. మరి 25వ తారీఖు పొద్దున్న హైదరాబాద్ లో మన యాత్ర స్టార్ట్ అవుతుంది. సుమారుగా అమీర్పేట పరిసర ప్రాంతంలో మన ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ స్టార్ట్ అవుతుంది. 25 మనం వెళ్తాము. 26వ తారీఖు మళ్ళీ రాత్రి సుమారుగా ఒక 11 o'clock కి మళ్ళీ హైదరాబాద్ కి రీచ్ అయిపోతాం. ఎక్కడైతే పికప్ చేసుకుంటామో అక్కడే మిమ్మల్ని డ్రాప్ చేయడం జరుగుతుంది. సో మరి మీరు కూడా రావాలి మాతో పాటు అనుకుంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మనం చేసేటటువంటి ఈ యాత్ర మనమే మీరా మనమా అని అడుగుతున్నా. ఎప్పుడు అనుకోద్దు, ఎప్పుడైనా ఒక విషయం నేను ఒక్కదాన్ని ఒక్క చేతులతో నేను చేయలేను కదా. మీ సహకారం తప్పకుండా ఉండాలి. సహకారం విత్ ప్లెజర్. డెఫినెట్లీ మనం చేసే ఈ యాత్ర సక్సెస్ఫుల్ గా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే.